2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. 1 ఇయర్ గ్యాప్ చాలా మంది స్టూడెంట్స్కి బీటెక్ అయిపోయిన తర్వాతనో డిగ్రీ అయిపోయిన తర్వాతనో తెలియకుండానే కొంత గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఫిల్ చేయొచ్చు అంటారు? ఆ ఇంటర్వ్యూర్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి ఏ విధంగా స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటారు? మీరు 1 ఇయర్ గ్యాప్ అంటున్నారు. అసలు నేను ఆ 1 ఇయర్ని పెద్దగా పట్టించుకోని అవసరం లేదు అంటాను. ఎందుకు అంటే ఒక ఫ్రెషర్ అంటే ఫర్ సపోజ్ 2025 ఏప్రిల్లో పాస్ అవుట్ అయితే 27 ఏప్రిల్ వరకు ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. 2 ఇయర్స్ ఉంటుంది. సో కంపెనీస్ కూడా అంత ఎక్కువ పట్టించుకో 1 ఇయర్ ఏం చేశారు ఏంటి అన్నది. బట్ కొన్ని టైమ్స్ లో హెచ్ఆర్ రౌండ్స్ అట్లాంటి వాటిల్లో స్ట్రెస్ చేస్తారు ఈ 1 ఇయర్ ఏం చేసాము. అక్కడ స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంది, ఏం ఆన్సర్ చెప్తారు అన్న పాయింట్ లోనే వాళ్ళు దాన్ని చెక్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది, జనరల్ గా మన వాళ్ళు ఫారెన్ అడ్మిషన్స్ లైక్ మాస్టర్స్ వీటి పాయింట్ లో చూస్తారు. ట్రై చేసి జిఆర్ఈ టోఫిల్ అవి రాసి వీసా రాక తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్స్ కి ట్రై చేస్తారు. లేకపోతే కొంతమంది క్లారిటీ లేక ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కి చూజ్ చేసుకోవాలి, ఎటు వెళ్ళాలి అన్న క్లారిటీ లేక ఒక 1 ఇయర్ మిస్ అవుతుంది. కొంతమంది బ్యాక్లాగ్స్ ఉండి వాటిని కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 1 ఇయర్ అవుతుంది. సో ఇవి అన్ని రెగ్యులర్ థింగ్స్ అండి. కంపెనీస్ కూడా దే నో ఇట్. సో అందుకే 2 ఇయర్స్ ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఈ 1 ఇయర్ ని మనం ఎక్కువ కవర్ చేయని అవసరం. ఒకవేళ కంపెనీలో ఇంటర్వ్యూ టైంలో ఎవరైనా అడిగినా కూడా లైక్ ఓకే నేను బీటెక్ కంప్లీట్ చేశాను, సో తర్వాత కొన్ని కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, సో అక్కడ నేను క్వాలిఫై అవ్వనప్పుడు నేను చేసే మిస్టేక్స్ ఏంది నాకు తెలియాలి కాబట్టి ఐ ట్రై టు అప్ స్కిల్ మై సెల్ఫ్. సో నేను ఇంకా అప్ స్కిల్ అవ్వాలి అనుకొని కోర్సెస్ చేశాను. ఆ కోర్సెస్ చేస్తున్న టైంలో నేను ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాను, వాటిని లైవ్ లో డిప్లాయ్ చేశాను అని చెప్పి మన గిటబ్ అకౌంట్ అండ్ దెన్ లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా పోస్ట్ చేసే థింగ్స్ అండ్ ఏదైతే ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసామో ఆ లింక్స్ ని రెజ్యూమ్ లో మెన్షన్ చేస్తే అవి జస్టిఫై చేస్తాయి ఈ 1 ఇయర్ టైం ని ఎక్కడా వేస్ట్ చేయలేదు అన్న పాయింట్ లో. సో యాక్చువల్ గా ఇయర్ గ్యాప్ ఉన్నప్పుడు చెప్పకూడదు ఏంటి సార్ అసలు ఇంటర్వ్యూలో? అంటే ఇయర్ గ్యాప్ ఉంది అనగానే జనరల్ గా మనం హ్యూమన్స్ ఎప్పుడు దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఏదో ఒక ఆన్సర్ చెప్పి దాన్ని జస్టిఫై చేసుకోవాలి అన్న పాయింట్ లో ఉంటారు. సో అలాంటి టైంలో ఏం చెప్తాము అంటే హెల్త్ ఇష్యూస్ అనో లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనో లేదా మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ రాలేదు అని చెప్పి ఇట్లాంటి రీజన్స్ చెప్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి మెన్షన్ చేయకూడదు. ఇలాంటి మెన్షన్ చేయకుండా ఆ 1 ఇయర్ టైంని మనం ఎలా ఫోకస్ చేసాము అన్న దాని మీద మెన్షన్ చేస్తే గనక ఎలా యూజ్ చేయాలనుకుందాం మన కెరీర్ గ్రోత్ కి అన్నది ఫోకస్ చేస్తే అది మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది ఇంటర్వ్యూకి. సో ఎవరైతే మన దగ్గర బీటెక్ ఫినిష్ అయ్యి డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు ఉంటూ ఉంటారు, చాలా మంది అప్ స్కిల్ అవ్వాలనుకుంటూ ఉంటారు సార్. సో కోడ్‌జ్ఞాన్ ఎక్కడెక్కడ ఉంది, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు, మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏంటి? సో కోడ్‌జ్ఞాన్ మనకి విజయవాడ ఉందండి, విజయవాడలో మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ జైంటు మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ విశాఖపట్నంలో ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఉందన్నమాట. సో వీటన్నిటిలో ఎక్కడైనా నియర్ బై వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యి సేల్స్ కౌన్సిలర్స్ తో మాట్లాడి తర్వాత అవసరమైతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకోమని చెప్తాను. ఆర్ డైరెక్ట్ గా విజిట్ చేయకుండా ముందు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. సో ప్రతి బ్రాంచ్ లోను లైక్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి ఎవరైతే ప్రెసెంట్ పర్స్యూ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పాస్ అవుట్ అయ్యి జాబ్ కి రెడీ అవుతున్న వాళ్ళ కోసం జాబ్ రెడీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైక్ ఇంటిగ్రేటెడ్ ఏఐ విత్ డేటా సైన్స్ తో జావా ఫుల్ స్టాక్ ఉంటుంది, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంటుంది, అండ్ డేటా అనలిటిక్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ ప్రతి బ్రాంచ్ లోనూ అవైలబుల్ ఉంది. అండ్ కోడ్‌జ్ఞాన్ దాదాపు 800+ కంపెనీస్ తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల మనం ప్రతి స్టూడెంట్ కి ఎవ్రీ వీక్ గ్యారెంటెడ్ 3 డ్రైవ్స్ ఇస్తాం. సో దాంతో వీళ్ళు ఇటు అప్ స్కిల్ అవుతున్నారు, ఇటు ఆపర్చునిటీస్ ఇవ్వటం వల్ల ఈజీగా క్రాక్ చేయగలుగుతున్నారు అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే బిలో మిడిల్ క్లాస్ ఉంటది కాబట్టి వాళ్ళకి ఫీజ్ బర్డెన్ అవ్వకుండా ఉండటానికి మన దగ్గర నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న అన్ని మంత్స్ లో వాళ్ళకి వాళ్ళు లైక్ ఫీజ్ ని 6 months 8 months ఇట్లా డివైడ్ చేసి పే చేయడానికి ఉంటది అనమాట. అండ్ ఎవరైతే గర్ల్ స్టూడెంట్స్ ఉంటారో పేరెంట్స్ బేసిక్ గా భయపడుతూ ఉంటారు, ఊరు దాటి పంపించడానికి, చిన్నప్పటి నుంచి మాతోటే పెరిగింది ఇప్పుడు బయటికి పంపా, అట్లాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఇష్యూస్ ఇవేమీ లేకుండా ఉండటానికి
విజయవాడ బ్రాంచ్ లో గర్ల్స్ కి ఇన్ క్యాంపస్ లోనే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఓన్లీ So- ప్రస్తుతానికి విజయవాడ. విజయవాడలో ఓన్లీ గర్ల్స్ కి